హాయ్ వ్యూవర్స్, ఈరోజు మా ముస్లిం పద్ధతిలో కైమా ఉండలు చేస్తున్నానండి. చూడండి, మాంసం అలా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పొడి వేస్తున్నానండి. లవంగ పొడి వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వచ్చి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్, మిర్చి పొడి ఒక స్పూన్ అండి వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు ధనియాల అంటే కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా చూడండి, ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తానండి. आज मैंने खैमे के लुंडे बनाता है, मैंने आपने देखा है सब कुछ मैंने कैसा डाला है. ఇప్పుడు దీనిలోనే ఎర్రగడ్డలు కూడా వేసేస్తున్నానండి. ఉప్పు వేసేసాను ఆల్రెడీ అంతా. ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. చూడండి ఏ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ విధంగా నీళ్ళు చూడండి ఏ విధంగా ఉడుకుతున్నాయో. అవన్నీ ఉంటలండి, మాంసవి చికెన్వి భలే ఉన్నాయి. చూడండి, రోల్స్ లాగా ఉడుకుతున్నాయి. చూడండి ఎలా ఉడుకుతున్నాయో, మంచిగా రుచిగా భలే బాగున్నాయండి. देखिए कुफ्ते तैयार हो गए हैं. कितना अच्छे से बनाया मैंने. थोड़ा लगी हुई ग्रेवी है तो भी बहुत अच्छा है, खाने में मिला के खा सकते हैं. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ ప్లీజ్. చూడండి ఏ విధంగా నేను చేశాను ఖైమా ఉండలు. ఇవి చాలా బాగుంటాయండి. ఈ ఖైమా ఉండలు ఉంది కొద్దిగా అట్లా చిక్కటి కొంచెం గ్రేవీలాగా అట్లా పెట్టుకుంటే అన్నంలో కలిపి తినడానికి బాగా పనికొస్తుంది. భలే రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ప్లీజ్.